ఇవాళ ఏ డేనో మీకు తెలుసు. ఆల్రెడీ నేను అనౌన్స్ చేశాను. వెడ్నెస్‌డే అని మాత్రం చెప్పకండి మీరు. రేపు థర్స్‌డే, ఎల్లుండి ఫ్రైడే ఇది మాకు తెలుసు. సో, ఇవాళ ప్రామిస్ డే. గీత మీద ప్రమాణం చేసి, నా పేరు గీత. ఇవాళ ప్రామిస్ డే మీరు ప్రమాణం చేస్తున్నారు. చేసి ఇప్పుడు మీరు చెప్పండి. ఈ చిత్రం ప్రేమికుల కోసమా? ఎందుకంటే ప్రేమికుల మంత్లో రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీ కోసమా? ఎవరి కోసం? ప్రేమించి ఫ్యామిలీ అయిన వాళ్ళ కోసం. మరి ఫ్యామిలీ అయ్యాక ప్రేమించిన వాళ్ళు ఏమవ్వాలి? వాళ్ళు ఈ సినిమా చూడాలి కంపల్సరీ. అంటే బేసిక్గా మీరు ప్రేమ అనేది కామన్గా తీసుకోవాలంటున్నారు. అవునండి, అవును. ఎవరి మధ్య ప్రేమ ఉన్నా. ఇంకోసారి మైక్ ఇవ్వమని కాదు, చెయ్యమ్మని. యా. సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా ప్రేమించారా? నేనా? లేదండి, లేదు. మీ క్లాస్మేట్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి. ఇండియాలో ఒక నిమిషం. లండన్లో బ్రిడ్జ్ ఉందని తెలుసు. మీరు కూడా అక్కడ ఏదో కట్టారని అర్థం అవుతుంది. ఏం లేదండి, ఏం లేదు. ఇంటర్నేషనల్గా కూడా మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉందని ఇప్పుడే మాకు అర్థమైంది. బట్ యా, ఇంకొక విషయం. ఇప్పుడు ఈ సినిమా చేసిన తర్వాత అందరూ అంటున్నారు విశ్వక్సేన్ గారు అనుదీప్లా మారారు అని చెప్పి. మరి మాస్ కా దాస్ అక్కడ మాస్. అనుదీప్ ఏ రేంజ్ మాస్లో మారారు? ఒక వీడియో చూపిస్తామమ్మా. వీడియో ఉంది. వీడియో ఎప్పుడు లీక్ చేస్తారు మీరు? ఆ వీడియోస్ అన్ని వెయిట్ చేస్తున్నాం మేము. నేను ఫస్ట్ నుంచి మాసే కదా. నేను ఫస్ట్ నుంచి మాసే కదా. నేను అంటున్నా ఫస్ట్ నుంచి మాస్. ఏదో ఒక మాస్ డైలాగ్ కొట్టండి మీరు ఇప్పుడు. మాస్ డైలాగా? మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇది విలనో కాదో అని మేము గెస్ట్ చేసి లాస్ట్లో విలనే అనుకుంటాం. చూసాను ఆ సినిమాలో అలా చెప్పారు మీరు. ఫస్ట్ నుంచి హీరోలా చెప్పాలి మీరు. పర్లేదు, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. కానీ ఇంకొక ప్రశ్న, వాళ్ళ వైపు నుంచి ఉన్న ప్రశ్న ఇది. చెప్పండి. బేసిక్గా వ్యాలంటైన్స్ డే ముందు రోజు మీరు ఈ సినిమాని మా అందరికీ అందించడం జరుగుతుంది. జనరల్లీ ప్రేమికులు వ్యాలంటైన్స్ డే అంటే చాలా వరకు ప్రైవసీ కోరుకొని మాట్లాడుకుందామని థియేటర్లు ఖాళీగా ఉంటే అక్కడికి వెళుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మీ సినిమా వేయడం వల్ల థియేటర్లు అన్నీ ఫుల్ అయిపోతున్నాయి. దానివల్ల వాళ్ళు మాట్లాడుకోలేకపోతున్నారు. ప్రైవసీ కొంచెం ప్రాబ్లం ఇష్యూస్ అవుతున్నాయి. దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు? దీని బాధ్యత థియేటర్ యాజమాన్యమే తీసుకోవాలండి. ఓకే అండి, ఇక్కడితో అనుదీప్ గారి క్వశ్చన్ సమాప్తం. విశ్వక్ గారు, మాస్ కా దాస్ విశ్వక్సేన్ అందరికీ తెలుసు. సో ఆ పంచ్ డైలాగులు తెలుసు, ఆ పంచులు తెలుసు, ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ రెండూ తెలుసు. బట్ ఇలా మారడం ఎలా అనిపించింది మీకు? ఇదా అండి, బేసిక్గా నేను ఒక టైం పడుతుంది అనుకున్నా కొంచెము. బట్ ఐ థింక్ నా షూటింగ్లో నేను ఫస్ట్ రోజు చెప్పిన డైలాగే అది. ఇది అరే నువ్వు ఫస్ట్ టైం ఆఫీస్ వచ్చినప్పుడు నేను ఏం అడిగినారా? ఫస్ట్ టైం అదే ఆటోకి డబ్బులు ఉన్నాయా లేదని అడిగి. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ డైలాగ్ ఐ హ్యావ్ షార్ట్ ఫర్ దిస్ ఫిలిం. సో మనోడు ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే వచ్చి కాన్ఫిడెన్స్ ఇచ్చిండు షార్ట్ ఓకే అని చెప్పి. బట్ ఆ రోజు నుండి మొన్న లాస్ట్ షాట్ తీసేదాకా ఐ థింక్ వీ నెవర్ హ్యాడ్ కన్ఫ్యూజన్. బట్ యా, మనోడు ఎంత కాన్ఫిడెంట్ ఉన్నాడు అన్నది నేను చూస్తుండే. సో వితౌట్ ఎనీ డౌట్ మనోడిని సాటిస్ఫై చేయాలన్నది ఒకటే పెట్టుకున్నా సినిమా అయిపోయే వరకు. యా, ఓకే. సో ఇవాళ ప్రామిస్ డే, యాజ్ ఐ మెన్షన్. ప్రామిస్ 13th సినిమా రిలీజ్. 14th ప్లాన్స్ ఏంటి? 14th అంటే Feb 14th మీ అందరికీ తెలిసిందే. మీ ప్లాన్స్ ఉండుంటాయి. మరి విశ్వక్ గారి ప్లాన్ ఏంటో తెలుసుకుందాం మనం ఇప్పుడు. నాది ఏముండదండి 14th రోజు మోస్ట్లీ అందరికి థ్యాంక్స్ చెప్పే డే ఉంటుంది నాది. సేమ్ 14th నా లైఫ్లో మైల్ రాయి ఉండే లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ అందరికి సేమ్ డే హ్యాపీ డే సినిమా అవుతుంది అనుకుంటున్నాను నా లైఫ్. మరి వ్యాలంటైన్స్ డే ఏం లేదండి, లైఫ్ మొత్తంలో వ్యాలంటైన్స్ డే రోజే వ్యాలంటైన్స్ డే గురించి మర్చిపోతా. అట్లానే 2 పోయినాయి అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు. అప్పుడు అంటే కొంచెం ఇప్పుడిప్పుడే ఇప్పుడు ఏం లేదండి, 10 సంవత్సరాల నుండి రెక్కాడితే కానీ డొక్కాడని జీవితం. ప్రేమికుల రోజు సెలబ్రేట్ చేసుకునే అంత తీరిక లేదు లైఫ్లో. ఇది నిజంగా మీరే అంటున్నారా విశ్వక్? అంతే, వ్యాలంటైన్స్ డే సపరేట్గా సెలబ్రేట్ చేసుకోలే. లవ్లు ఉన్నప్పుడు ఎవ్రీడే వ్యాలంటైన్స్ డే లెక్క సెలబ్రేట్ చేసుకుంటుండే. చాలా మంది కనెక్ట్ అయినట్టున్నారు వ్యాలంటైన్స్ డే అనగానే. ఓకే, మీరు కనిపిస్తున్నారని వాళ్ళు కనెక్ట్ అయ్యారనమాట. కయాడు, యూ టెల్ మీ లైక్ ప్రామిస్ 14th ప్లాన్స్. అందమైన అమ్మాయి సింగిల్గా ఉండడం ఇలాంటివి కొంచెం
కష్టం. Yeah, no plans, just working. ఓకే. సో అనుదీప్ గారి గురించి మీ ఒపీనియన్ ఏంటి? ప్రామిస్ చేసి చెప్పాలి. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ప్రామిస్ చేసి చెప్పాలి. రియాలిటీ తెలియాలి, ట్రూత్. Like how he is sitting, this is not the reality. This That is means- not Anudeep sir. మామూలుగా ఎలా కూర్చుంటారు మీరు అనుదీప్ గారు? మామూలుగా ఎలా కూర్చుంటారు అనుదీప్ గారు మీరు? మీలో మాస్ ఇంకా మాకు తెలియలేదేమో ఓ ఈ కాలు మీద రివర్స్లో వేసుకున్నారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విశ్వక్ సేన్ గారి గురించి వాట్ యూ సే అబౌట్ విశ్వక్ సేన్? He's a sweet guy and he's a very cool friend of mine. He's really sweet. Yeah, and I had so much fun working with him. మీరేంటి ఓన్లీ తల ఊపుతున్నారు? ఇదేదో హౌ టు ప్రైజ్ మై హీరో అని చాట్ జీపీటీలో కొడితే వచ్చేవన్నీ చెప్పింది. ఓ జోక్. ఓకే. సో థ్యాంక్ యూ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వద్దు అంటూ భీమ్స్ గారు ఆయన సైగలతో నాకు చెప్తున్నా, నేను ఆయనకి మైక్ ఇద్దామని అనుకుంటున్నాను. భీమ్స్ గారు, అనుదీప్ గారు సిచ్యువేషన్ మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేసేవారు? అది మీకు ఎలా అర్థమైంది? ఎలా మీరు ఈ పాటలు ఇచ్చారు? జస్ట్ ప్రామిస్ చేసి నిజం చెప్పండి. ఏమైంది? మౌనవ్రతంలో ఉన్నారా ఏంటి మీరు ఇవాళ? ప్రీ రిలీజ్ అంటే ఈయన మౌనవ్రతం పెడుతున్నారు. యాంకర్లు ఎందుకు వచ్చిన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఏమవుతుందో అని. సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం